హాయ్ అండి, నమస్తే. నేను మీ లాహిరా మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్బి కుకింగ్. ఈరోజు మా అక్క నాటుకోడి పులుసు వెరైటీగా చేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చూస్తే నార్మల్గా చేసుకున్న చికెన్ కన్నా నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చక్కగా ఉడికిపోతుందండి. పిల్లలు కూడా ఈజీగా చేసేయవచ్చు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందండి రేపు నెల. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ 3/4 kg, ఎర్రగడ్డలు 2, టమాటాలు 2, పచ్చిమిర్చి 2, మిరప్పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1 స్పూను. చికెన్లో టమాటాలు, ఎర్రగడ్డలు కట్ చేసుకొని ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, ఎర్రగడ్డలు అవన్నీ వేసి తగినంత ఉప్పు, 1 గ్లాస్ నీళ్లు పోసి పెట్టేయాలండి కుక్కర్లో. ఫస్ట్ స్టవ్ వెలిగించి 4-5 సీటీలకు ఉడికించాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి చూడండి బాగా ఉడికిపోయింది. ఫస్ట్ స్టవ్ వెలిగించి తగినంత నూనె వేసి దాల్చిన చెక్క, లవంగా పట్ట, యాలకులు కొద్దిగా దంచుకొని నూనెలో వేసి మేము ఉడికించుకున్న చికెన్ ఉంటుంది కదండి కుక్కర్లో, అది వేసి 10-15 నిమిషాలు బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత పెప్పర్ 2 స్పూన్లు వేసి 2-5 నిమిషాలు గ్రేవీ చేసేయాలండి బాగా. చూడండి గ్రేవీ అయిపోయింది. కొత్తిమీర గార్నిష్కి వేసేసి రెడీ, నాటుకోడి పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.